Hi students, welcome to my YouTube channel GNR Chemistry. Myself Naresh. సో నన్న ఇవాళ చెప్పే టాపిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. చాలా 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 ఇంపార్టెంట్ అన్న. మెయిన్స్కైనా నీట్కైనా సిబిఎస్ఈ ఓరియంటేషన్ అయినా స్టేట్కైనా అన్నిటికి గ్యారంటీగా ఇంపార్టెంట్ అప్లికేషన్ పెట్టిన టాపిక్ ఒక నేమ్డ్ రియాక్షను. ఆ నేమ్డ్ రియాక్షన్ పేరు ఏంటంటే హ్యాలో ఫామ్ ఓఆర్ ఐడోఫామ్ రియాక్షన్. ఏమంటారన్నా హ్యాలోఫాము అండ్ ఐడోఫామ్ అంటే ఒక్కోసారి మనల్ని హ్యాలోఫామ్ రియాక్షన్ అంటారు, ఒక్కోసారి ఏంటంటే ఐడోఫామ్ రియాక్షన్ అంటారు. ఓకేనా? సో హ్యాలోఫామ్ రియాక్షన్ ఆర్ ద ఐడోఫామ్ రియాక్షన్. ఈ హ్యాలోఫామ్ ఐడోఫామ్ రియాక్షన్ వచ్చేటికి ఏమవుతుందంటే అసలు ఏం స్టోరీ కాన్సెప్ట్ విత్ అప్లికేషన్స్ అన్ని మొత్తం డీటెయిల్గా చూద్దాం నాన్న. సో ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్ ఇది ఎక్కడ ఉంటే ఏ టాపిక్ ఏ లెసన్ ఉంటుందంటే ఆల్కహాల్ లెసన్లో ఈ టాపిక్ ఉంటుంది. ఈ నేమ్డ్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ అన్న. సో అందరూ ఏంటి పెట్టుకుంటామా హ్యాలోఫామ్ ఐడోఫామ్ రియాక్షన్. హ్యాలోఫామ్ ఐడోఫామ్ రియాక్షన్. హ్యాలోఫామ్ ఓవర్ ద ఐడోఫామ్ రియాక్షన్. హ్యాలోఫామ్ ఐడోఫామ్ రియాక్షన్. అసలు హ్యాలోఫామ్ ఐడోఫామ్ రియాక్షన్ తెలియాలంటే మనకు ముందర మీకు డిఫరెన్షియేషన్ మీకు ఆల్రెడీ చెప్పానమ్మా. ఎక్కడ చెప్పానంటే ఆక్సిడేషన్ ఏం చెప్పాను, డిఫరెన్షియేషన్ తెలుసుకోలేదు. వాట్ ద ప్రైమరీ ఆల్కహాల్స్, వాట్ సెకండరీ ఆల్కహాల్స్, వాట్ టెర్షియరీ ఆల్కహాల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి రఫ్గా చెప్తాను. ప్రైమరీ ఆల్కహాల్ సెకండ్ తెలుసుకోవాలి. హ్యాలోఫామ్ ఐడోఫామ్ చెప్పిన ముందు క్వశ్చన్ కండిషన్ ఏంటంటే ప్రైమరీ ఆల్కహాల్స్ OH బాండింగ్ కార్బన్ ఓన్లీ 1 కార్బన్ ఉంటే ద ఆల్కహాల్స్ ఏమంటున్నా ప్రైమరీ ఆల్కహాల్స్ అంటారు. సో OH బాండింగ్ కార్బన్ అటాక్డ్ 2 కార్బన్ అటాక్డ్ OH గ్రూప్ ఉంటుంది, దాన్ని ఏమంటున్నా సెకండరీ ఆల్కహాల్స్ అంటే సెకండరీ ఆల్కహాల్స్. ఓకే, నెక్స్ట్ OH గ్రూప్ అటాక్డ్ కార్బన్ 3 కార్బన్ ఉంటుంది, దీన్ని ఏమంటున్నా టెర్షియరీ ఆల్కహాల్స్ అంటారు. దిస్ లైక్ ఏమవుతుందన్నా దీని ప్రైమరీ ఆల్కహాల్స్, దిస్ ఇస్ సెకండరీ ఆల్కహాల్, దిస్ వన్ ఇస్ ద టెర్షియరీ ఆల్కహాల్స్. సో ఈ రియాక్షన్ ఏమంటున్నా హ్యాలోఫామ్ ఆర్ ద ఐడోఫామ్ రియాక్షన్ ఫార్ బేసిక్స్ నాన్న. ప్రైమరీ ఆల్కహాల్స్ అంటే ఏంటంటే వాట్ ఇస్ ప్రైమరీ ఆల్కహాల్స్? సింపుల్ లాజిక్ ఏంటంటే the OH bonding carbon only 1 carbon is called primary alcohols. The OH bonding carbon attacked the 2 carbons is called secondary alcohols. The OH bonding carbon attacked the 3 carbons is called tertiary alcohol. Tertiary alcohols, primary alcohol, secondary, tertiary alcohols. అది ఫస్ట్ నా హ్యాలోఫామ్ స్టేట్మెంట్ ఏంటి చూద్దానన్న. సింపుల్ నాన్న. ఇక్కడ ఫస్ట్ వన్ ఆల్కహాల్స్ ఏమవుతుందన్నా ఆల్కహాల్స్ కాంపౌండ్ కనెక్ట్ ద ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రియేజెంట్ నాన్న. వాట్ రియేజెంట్ అంటే I2NaOH, దీని ఐడోఫామ్ అంటారు. లేకపోతే ఒకసారి హ్యాలో X2NaOH నాన్న. సో ద మెయిన్ ఇండికేటర్ ఏమవుతుందంటే ఆల్కహాల్స్ కాంపౌండ్ కనెక్ట్ ద I2NaOH or X2NaOH టు గివ్ ప్రోడక్ట్ ఏమవుతుంది? వాట్ ఇస్ ప్రోడక్ట్ నాన్న? సాల్ట్స్ ఆఫ్ ఏమవుతుందన్నా సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సాల్ట్స్ ఆఫ్ ఏమవుతుందన్నా కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకే, ద ఆల్కహాల్స్ కాంపౌండ్ రియాక్ట్ విత్ I2NaOH ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రియాక్షన్ ఏమవుతుందన్నా X2NaOH టు ఫామ్ ప్రోడక్ట్ ఏమవుతుందన్నా సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ అవుతుంది. సాల్ట్స్ ఆఫ్ ఏమవుతుందన్నా కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ ఏమంటుందంటే హ్యాలోఫామ్ రియాక్షన్. ఏమంటున్నా హ్యాలోఫామ్ రియాక్షన్ కండిషన్. ఓకే, సో ఇక ఏంటంటే కండిషన్ చెప్పిన వాడు స్టేట్మెంట్ చెప్తున్నానా చెప్పండి. హ్యాలోఫామ్ ఐడోఫామ్ రియాక్షన్ ఏంటంటే ఆల్కహాల్స్ కాంపౌండ్ కనెక్ట్ ద I2NaOH టు గివ్ ప్రోడక్ట్ ఏమవుతుందంటే సాల్ట్స్ ఆఫ్ కార్బన్ ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ కండిషన్స్ ఉంటాయి. సో ఓకేనా, ఇక్కడ కండిషన్స్ ఉంటాయి. ఏం కండిషన్ అంటే ఈ ఆల్కహాల్స్ పాయింట్ ఆఫ్ ఏంటంటే సింపుల్ లాజిక్ ఇస్ ద ప్రైమరీ ఆల్కహాల్స్ కన్నా. ప్రైమరీ ఆల్కహాల్స్ ఏ కండిషన్ అవుతుంది? ప్రైమరీ ఆల్కహాల్స్ ఏంటంటే ఏమవుతుందన్నా ప్రైమరీ ఆల్కహాల్స్ అంటే తీసుకుని మీకు ప్రైమరీ ఆల్కహాల్స్లో ఓన్లీ ఇథైల్ ఆల్కహాల్ అంటారు. లేకపోతే ఏమవుతుందన్నా ఇథైల్ ఆల్కహాల్ పాజిటివ్ హ్యాలోఫామ్ రియాక్షన్. పాజిటివ్ అంటే పాజిటివ్ అంటే ఏంటన్నా ఎగ్జిబిట్ చేసేదాన్ని పాజిటివ్ అంటారు, ఎగ్జిబిట్ చేసేదాన్ని ఏమంటారు నెగిటివ్ అంటారు. ఏమన్నా నెగిటివ్ అంటారు. సో ప్రైమరీ ఆల్కహాల్స్ ఓన్లీ ఇథైల్ ఆల్కహాల్స్ ఆర్ ద పాజిటివ్ హ్యాలోఫామ్ ఓఆర్ ఐడోఫామ్ reaction.
హాలోఫామ్ ఆర్ ద ఐడోఫామ్ రియాక్షన్. సో ప్రైమరీ ఆల్కహాల్స్ ఓన్లీ ఇథనాల్, ఇథైల్ ఆల్కహాల్స్ ఆర్ పాజిటివ్ హాలోఫామ్ రియాక్షన్. ఎగ్జాంపుల్ ఇథైల్ ఆల్కహాల్స్ అంటే this one is సో CH3 CH2 OH. అంటే ప్రైమరీ ఆల్కహాల్స్ ఓన్లీ ఇది ఒకటే పాజిటివ్ అవుతుందన్న. మిగతాదే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీలో ప్రొపనాల్, బ్యూటనాల్ అండ్ పెంటనాల్ ఎవ్రీథింగ్ ప్రైమరీ ఆల్కహాల్స్. బట్ ఓన్లీ పాజిటివ్ రియాక్షన్ ఇద్దా ఓన్లీ ఇథనాల్ ఒకటే అవుతుంది, మిగతాదే ప్రోడక్ట్ అనేది ఫామ్ అవ్వదు. అలాగే నెక్స్ట్ సెకండరీ ఆల్కహాల్స్ రైట్ అండి. ప్రైమరీ ఆల్కహాల్స్ రాశారు కదా, ప్రైమరీ ఆల్కహాల్స్లో ఓన్లీ ఇథనాల్ ఇస్ ద పాజిటివ్ హాలోఫామ్ ఐడోఫామ్ రియాక్షన్. పాజిటివ్ హాలోఫామ్ ఐడోఫామ్ రియాక్షన్. ఓకే రాశారా? నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కండిషన్, నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఓకే సో చూడన్నా చెప్పేస్తా. నెక్స్ట్ కండిషన్ చెప్తాను చూడండి అన్న. సెకండరీ ఆల్కహాల్స్ కండిషన్ సెకండరీ ఆల్కహాల్స్ నెక్స్ట్ కేసు ఏంటన్నా సెకండరీ ఆల్కహాల్. ఇక్కడ సెకండరీ ఆల్కహాల్స్ ఏమవుతుందా నోట్ ఏంటంటే ఎట్లీస్ట్ ఏమవుతుంది చెప్పనా, ఎట్లీస్ట్ వన్ మెథైల్ గ్రూప్ ఏమవుతుందన్నా, వన్ మెథైల్ గ్రూప్. సెకండరీ ఆల్కహాల్స్ ఉండి ఎట్లీస్ట్ వన్ మెథైల్ అంటే సింగిల్ మెథైల్ గ్రూప్ స్పెసిఫిక్గా ఉండాలి కదా. వన్ మెథైల్ గ్రూప్ హ్యావింగ్ ఎట్లీస్ట్ వన్ మెథైల్ గ్రూప్ హ్యావింగ్ పాజిటివ్ ఏమవుతున్నా పాజిటివ్ హాలోఫామ్ రియాక్షన్. పాజిటివ్ ఏమవుతుందన్నా హాలోఫామ్ రియాక్షన్. అట్లీస్ట్ ఏమవుతుందన్నా వన్ మెథైల్ గ్రూప్ పాజిటివ్ హాలోఫామ్ రియాక్షన్. ఓకే సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ సో ఇట్ ఇస్ లైక్ CH3 C2H5 OH. This one is the H, this one is the OH. Positive or negative? This one is the at least methyl group, one methyl group is having positive. Okay, next C3H7 C2H5 HOH. This one is the negative reaction. ఎందుకంటే స్పెసిఫిక్ గా మెథైల్ గ్రూప్ లేదు. నెక్స్ట్ చూడండి C2 C3H7 CH3 HOH. This is a single methyl group is there. This one is a positive haloform reaction. Next C4H9 CH3 HOH. This one is the positive haloform reaction. Okay. So next this one is the CH3 HOH. This is also positive haloform reaction. Next ఇప్పుడు చూడండి C2H5 HOH. ఇక్కడ అంటే మీరు అడగచ్చు సార్ C2H5 అంటే ఏంటి, CH2 CH3 కదా సార్, అందులో ఇలాగా C2H5 ఇలా కూడా రాసుకోవచ్చు కదా. ఎలాగంటే CH2 CH3. సో ఇందులో మెథైల్ గ్రూప్ ఉందని అడగచ్చు, కానీ అవ్వదు. ఓన్లీ స్పెసిఫిక్గా సింగిల్ మెథైల్ గ్రూప్ అటాక్ అవ్వాలి. అది ఉన్నప్పుడే పాజిటివ్ హాలోఫామ్ అవుతుంది. అంతేగాని ఇతర గ్రూప్ మెథైల్ గ్రూప్ అనేది అవ్వదు. ఓన్లీ స్పెసిఫిక్గా మెథైల్ గ్రూప్ అనేది కార్బన్ బాండింగ్ ఉంటేనే పాజిటివ్ హాలోఫామ్ రియాక్షన్. సో దిస్ వన్ ఆల్సో నెగిటివ్ హాలోఫామ్ రియాక్షన్. నెక్స్ట్ C3 ఏమవుతుంది C3H7 HOH. This is also negative reaction. Okay, so the condition is the secondary alcohols ఏమవుతుందంటే at least one methyl group having compounds అనేది positive haloform reaction. So next third condition, third case ఏమవుతుందన్నా tertiary alcohols. ఏమవుతుందంటే tertiary alcohols ఏమవుతుందన్నా ఎవ్రీథింగ్ tertiary alcohols ఉన్నప్పుడు haloform reaction ఏమవుతుందన్నా నెగిటివ్ రియాక్షన్, నో రియాక్షన్. సో నెగిటివ్ tertiary alcohols ఉన్నప్పుడు haloform reaction ఎగ్జిబిట్ చేయదు. ఎనీ tertiary alcohols అనేది ఎగ్జిబిట్ చేయదు.
సో ఎగ్జాంపుల్ నాన్న సి ఎనీ గ్రూప్, ఓకేనా, ఎనీ గ్రూప్, ఎనీ ఆర్ గ్రూప్ ఈజ్ దేర్, ఆర్ 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 ఓహెచ్, దిస్ ఇస్ ద నెగిటివ్ రియాక్షన్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మన ఆర్లు తీసుకున్నాం, డిఫరెన్షియేషన్ చూసుకోండి. సిహెచ్3 ఓహెచ్. నెక్స్ట్ నాన్న C2H5 ఎనీ వన్ తెలిసి ఆల్కహాల్స్ ఏమవుతుందన్నా నో రియాక్షన్. ఓకే, తెలిసాక నో రియాక్షన్. ఇది కండిషన్ అన్న. ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, సో ఫస్ట్ నాన్న లైక్ ద హాలోఫార్మ్ రియాక్షన్ కండిషన్స్ అనేది ఆల్కహాల్స్లో 3 కండిషన్ పాసిబుల్ అవుతుంది. ఏంటన్నా ప్రైమరీ ఆల్కహాల్స్లో ఏమవుతుందన్నా ప్రైమరీ ఆల్కహాల్స్లోనే ఏంటంటే ఓన్లీ ఇథైల్ ఆల్కహాల్స్ అనేది పాజిటివ్ హాలోఫార్మ్ రియాక్షన్. సెకండరీ ఆల్కహాల్స్ ఏమవుతుందన్నా అట్లీస్ట్ 1 మిథైల్ గ్రూప్ కాంపౌండ్స్ ఆర్ పాజిటివ్ హాలోఫార్మ్ రియాక్షన్. టెరిషరీ ఆల్కహాల్, ఎనీ టెరిషరీ ఆల్కహాల్ హాలోఫార్మ్ ఐడోఫార్మ్ రియాక్షన్ ఇస్ ద నెగిటివ్ కండిషన్. సో దీనికి ఒక జనరల్ రియాక్షన్ ఉంటుందన్న. ఆ జనరల్ రియాక్షన్ చెప్పి ఇప్పుడు ఈ కండిషన్ బట్టి అప్లికేషన్స్ ఎలా చేసి చూద్దాము. అలాగే ఈ హాలోఫార్మ్ రియాక్షన్ అనేది ఓన్లీ ఆల్కహాల్సే కాదు నాన్న, మీకు నెక్స్ట్ కార్బోనైల్ కాంపౌండ్. కార్బోనైల్ కాంపౌండ్ అంటే ఏంటంటే ఆల్డిహైడ్ కీటోన్స్ కాంపౌండేషన్లో కూడా మనకి హాలోఫార్మ్ రియాక్షన్ వస్తుంది. అంటే ఏంటంటే లైక్ కార్బోనైల్ కాంపౌండ్ ఏంటన్నా 2 టైప్స్ అన్న. ఒకటి ఏంటంటే ఆల్డిహైడ్ అండ్ కీటోన్స్. ఈ ఆల్డిహైడ్ కీటోన్స్లో కూడా నోట్ ఏంటంటే అట్లీస్ట్ 1 మిథైల్ గ్రూప్ ఏమవుతుంది, అట్లీస్ట్ ఈ ఆల్డిహైడ్ కీటోన్స్ ఉన్నాయి, అట్లీస్ట్ మిథైల్ గ్రూప్ ఆల్సో కార్బోనైల్ కాంపౌండ్ ఆల్సో పాజిటివ్ హాలోఫార్మ్ రియాక్షన్. ఇప్పుడు మనకు ఆల్కహాల్స్ కండిషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ కార్బోనైల్ కాంపౌండ్ కండిషన్ చెప్పి అప్పుడు జనరల్ రియాక్షన్ చెప్పి అప్లికేషన్ చేద్దాం. ఓకేనా? సో నేను చెప్పేస్తున్నానమ్మా, రాజిస్తున్నారు కదా. నెక్స్ట్ ఆల్కహాల్స్ అయిపోయింది. నెక్స్ట్ నేను కార్బోనైల్ కాంపౌండ్ పాయింట్ ఆఫ్ లో హాలోఫార్మ్ రియాక్షన్. సో నెక్స్ట్ నాన్న ఫ్రమ్ కార్బోనైల్ కాంపౌండ్ పాయింట్ ఆఫ్ లో కార్బోనైల్ కాంపౌండ్స్ ద కార్బోనైల్ కాంపౌండ్ అంటే ఏమవుతుందని లైక్ ఏమవుతుందని అల్టిమేట్గా ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఆల్డిహైడ్ అంటే RCHO, కీటోన్ అయితే C++OR. ఓకే, ఫ్రమ్ ఆల్డిహైడ్ ఇక్కడ ఏంటంటే నోట్ ఏంటంటే ఫ్రమ్ ఆల్డిహైడ్ కీటోన్ హాలోఫార్మ్ రియాక్షన్ అంటే ఏమవుతుందన్నా అట్లీస్ట్ 1 మిథైల్ గ్రూప్, అట్లీస్ట్ 1 మిథైల్ గ్రూప్ ఆల్డిహైడ్ కీటోన్స్ అండ్ కీటోన్స్ ఆర్ పాజిటివ్ అన్న. అట్లీస్ట్ బ్రాకెట్లో ఏమవుతుందన్నా కార్బోనైల్ కాంపౌండ్ ఏమవుతుందన్నా పాజిటివ్ హాలోఫార్మ్ ఓఆర్ ఐడోఫార్మ్ రియాక్షన్. ఏమవుతుందన్నా రియాక్షన్. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్ నాన్న CH3CHO ఏంటన్నా ఖాళీ CH2 రెండు అవుతుంది. అలాగే C2H5 దీని ED అంటారు CHO, ఇది నో రియాక్షన్. ఏమవుతుందా నో రియాక్షన్. నెక్స్ట్ C3H7CHO ఇది కూడా నో రియాక్షన్, ఇది కూడా ఏమవుతుందా నో రియాక్షన్. నెక్స్ట్ C4H9CHO దిస్ ఇస్ ఆల్సో నో రియాక్షన్. ఓకే, అలాగే కీటోన్స్ పాయింట్ ఆఫ్ లో CH3COO CH3 ఇది ఏమవుతుందన్నా పాజిటివ్ అవుతుంది. C2H5COO C3H7 దిస్ ఈజ్ ఆల్సో నెగిటివ్ రియాక్షన్. నెక్స్ట్ CH3COO C2H5 దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్ రియాక్షన్, పాజిటివ్ హాలోఫార్మ్ రియాక్షన్. నెక్స్ట్ C4H9 C4H9COO CH3 పాజిటివ్ రియాక్షన్. ఓకే, సో ద కండిషన్ ఏమవుతుందన్నా ఫ్రమ్ కార్బోనైల్ కాంపౌండ్ బ్రాకెట్లో ఏమవుతుందన్నా ఆల్డిహైడ్ కీటోన్స్ అట్లీస్ట్ 1 మిథైల్ గ్రూప్ హ్యావింగ్ 1 మిథైల్ గ్రూప్ హ్యావింగ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఆర్ ద పాజిటివ్ హాలోఫార్మ్ రియాక్షన్.
హాలోఫామ్ రియాక్షన్. సింపుల్ లాజిక్ ఏంటంటే ఫ్రమ్ కార్బనల్ కాంపౌండ్స్ ఏమవుతుందన్నా రాత్రి కన్నా ఫ్రమ్ కార్బనల్ కాంపౌండ్ ఏమవుతుందన్నా ఆల్డిహైడ్ కీటోన్స్ ఎనీవన్ అట్లీస్ట్ వన్ మెథైల్ గ్రూప్ హ్యావింగ్ కార్బనల్ కాంపౌండ్ ఇస్ ద పాజిటివ్ హాలోఫామ్ రియాక్షన్. ఇదిగో ఎగ్జాంపుల్ కన్నా ఆల్డిహైడ్ కీటోన్ పాయింట్ ఆఫ్ లో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్ కీటోన్స్ పాయింట్ ఆఫ్ లో ఎగ్జాంపుల్ కన్నా CH3 ఇవన్నీ కూడా ఒకసారి జస్ట్ 1 minute రాయండి. ఇప్పుడు జనరల్ రియాక్షన్ సో ఇది నాన్న ఇప్పుడు నేను మనం ఒక జనరల్ రియాక్షన్ చెప్పి అప్లికేషన్ చేద్దాం. ఒకసారి నాన్న ఇప్పుడు చెప్పిందంతా కూడా ఒక చిన్న స్మాల్ రీక్యాప్ చేసి మనం బిట్స్కి వెళ్ళిపోదాం, అప్లికేషన్కి వెళ్ళిపోదాం. ఓకేనా? సో కాన్సెప్ట్ ఒకసారి జస్ట్ నాన్న రీక్యాప్. Haloform iodoform reaction. What is the main statement is the alcohols compound under the salts of carboxylic acid. Okay, this reaction is called haloform reaction. So ఈ haloform reaction లోని 2 cases ఉంటాయి. One is the alcohols and second case is the carbonyl compound. You know alcohols అంటే ఏమవుతుందన్నా primary alcohols లో only ethyl alcohols are positive haloform reaction. Secondary alcohols లో ఏమవుతుందన్నా at least one methyl group having to the positive haloform reaction. Tertiary alcohols is the no reaction. Tertiary alcohols ఏమవుతుంది అల్టిమేట్గా no reaction. From carbonyl compound like aldehyde and carbonyl compound ఏమవుతుంది aldehyde ketones at least one methyl group positive haloform reaction. అలాగే ఇంకో కండిషన్ haloform reaction లోని NC give rise to N-1C. సో NC give rise to N-1C అంటే ఏంటంటే రియాక్టెంట్ కి ప్రోడక్ట్ కి ఒక కార్బన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఏమవుతుందన్నా NC give rise to N-1C. అలాగే మీకు నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్ హాఫ్మైన్ ఒక నేర్మెంట్ రియాక్షన్ హాఫ్మైన్ బ్రోమైడ్ రియాక్షన్ అక్కడ కూడా ఎమైడ్ కాంపౌండ్ ఉంటుంది ఎమైన్స్ అక్కడ కూడా ఏమవుతుందన్నా NC give rise to N-1C. NC give rise ఏమవుతుందన్నా N-1C కండిషన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇది హాలోఫామ్ అదొక మెయిన్ కండిషన్ అది కూడా. ఓకే, సో జనరల్ రియాక్షన్ చూద్దాం ఫస్ట్ నాన్న. సో జనరల్ రియాక్షన్ చూడక ఏమవుతుందంటే రాయండి జనరల్ రియాక్షన్ రాయండి, అప్పుడు మనం అప్లికేషన్కి వెళ్ళిపోదాం. CH3 CH2 OH ఇది మారుతూ ఉంటాయి, మిగతా అన్ని కూడా కామన్ కండిషనే. సో అలాగే 4 molecule of I2 అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద 6 molecule of NaOH give rise to అప్పుడు ఏమవుతుంది ప్రోడక్ట్ అనేది ఏమవుతుందన్నా దిస్ వన్ ఇస్ ద ఇప్పుడు ఇది రియాక్టెంట్ అన్న ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అన్న 2 కార్బన్స్ ఉన్నాయి, ఒక కార్బన్ తగ్గిపోతుంది ఎందుకంటే దిస్ వన్ ఇది NC give rise to N-1C కాబట్టి ఇక్కడ రియాక్షన్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఒక కార్బన్ తగ్గిపోతుంది. సో సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ దీని COONE అంటే ఒక కార్బన్ ఎంత బయటకు వెళ్ళిపోతుంది. దీన్ని ఇలాగే రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు. HCOONE ఏమవుతుందన్నా ONA. అలాగే నెక్స్ట్ నాన్న బై ప్రోడక్ట్ ఏమవుతుందన్నా CH3 ఏమవుతుందన్నా CH3. అలాగే నెక్స్ట్ నాన్న రైట్ నాన్న. సో ఆల్కహాల్స్ కాంపౌండ్ అండర్ ద సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. నెక్స్ట్ ఏమవుతుందంటే అలాగే నెక్స్ట్ నాన్న 3 molecule of NaI. అలాగే నెక్స్ట్ నాన్న 3 molecule of H2O ఏమవుతుందన్నా H2O అనేది ఏమవుతుందో వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ బై ప్రోడక్ట్స్ నాన్న. మెయిన్ ప్రోడక్ట్ అనేది ఇదే మెయిన్ ప్రోడక్ట్. ఓకేనా? సో సింపుల్ అన్న జనరల్ రియాక్షన్ నేను చెప్పినా ఆల్కహాల్స్ కాంపౌండ్ 4 molecule of I2NaOH టు గివ్ ప్రోడక్ట్ ఏమవుతుందన్న సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ HCOONA అంటే HCOONA కండిషన్ CH3. ఓకే, ఇప్పుడు రియాక్షన్ చూద్దాం, అప్లికేషన్ చూద్దాం. రాయండి అమ్మ 1 minute రాయండి, అప్లికేషన్ స్టార్ట్ చేస్తాం. అప్లికేషన్స్ ఫస్ట్ వన్ అన్నా చూడండి 1 CH3 CH2 OH ఇప్పుడు చెప్పింది రియాక్షన్. సో ఆన్సర్ ఏంటన్నా మెయిన్ ఆన్సర్ ఏంటంటే దిస్ వన్ ఇస్ ద I2NaOH టు ఫార్మ్ ప్రోడక్ట్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయన్నా 2 ఉన్నాయి కాబట్టి తగ్గిపోతుంది. అంటే ఏంటంటే మెయిన్ ఇప్పుడు HCOONA ప్లస్ CH3 అంతే, మిగతా అనేది రాయట్లేదు, ఓన్లీ మెయిన్ కండిషన్ ఇది రాసుకోండి. బట్ తెలుసుకోవాలి కాబట్టి మీకు మొత్తం నేను రాశాను. ఓకే, నెక్స్ట్ నాకు చూడండి CH3 CH2 OH. సో ఇది హాలోఫామ్ రియాక్షన్ అవుతుందా?
అవ్వదు. ఇది ప్రైమరీ ఆల్కహాల్స్ లో అట్లీస్ట్ ఓన్లీ ఇథైల్ ఆల్కహాల్ అవుతుంది, మిగతా నో రియాక్షన్. అంటే ఇంటూ అంటే ఏంటన్నా, ఇంటూ మీన్స్ ఇస్ ద నో రియాక్షన్, నో రియాక్షన్ కండిషన్. ఓకేనా. నెక్స్ట్ నాన్న బ్యూటనాల్ అన్న, బ్యూటనాల్ CH3 CH2 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 OH. దిస్ వన్ బ్యూటనాల్. దిస్ ఇస్ ఆల్సో ఏమవుతుందన్న, నో రియాక్షన్. నెక్స్ట్ నాన్న సెకండరీ ఆల్కహాల్స్ నాన్న, సెకండరీ ఆల్కహాల్ CH3 HOH. ఇది అవుతుంది ఎందుకంటే సెకండరీ ఆల్కహాల్స్ కదా. సెకండరీ ఆల్కహాల్స్ నుంచి ఉన్నాను ఇక్కడ ఇది అట్లీస్ట్ మిథైల్ గ్రూప్, ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే పాజిటివ్ హాలోఫార్మ్ రియాక్షన్. బట్ ఇక్కడ చూడనా, ఇది రియాక్టెంట్ కదా. రియాక్టెంట్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి నాన్న, 3 కార్బన్స్ ఉన్నాయి. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి నాన్న, 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ వచ్చేటికి ఒక కార్బన్ తగ్గిపోతుంది. ఆన్సర్ ఎంత వస్తుందన్న, ఆన్సర్ ఏంటి, అప్లికేషన్ ఏంటంటే CH3 COONA. CH3 COONA అప్లికేషన్ ఆన్సర్ కూడా రాసుకోవాలన్న, CH3 COONA. ఓకే. సో నెక్స్ట్ నాన్న పైన రాస్తున్నాం. సో నెక్స్ట్ నాన్న C3H7 సెకండరీ ఆల్కహాల్స్ పాయింటర్లో CH3 అండ్ నెక్స్ట్ వన్ ఇస్ HOH. సో ఇది అవుతుందా లేదా, అవుతుందా పాజిబుల్ అంటే ఏంటంటే దిస్ వన్ ఇస్ I2NaOH. పాజిబుల్ నాట్ పాజిబుల్ అంటే పాజిబుల్ అవుతుందన్న. వాట్ పాజిబుల్ అంటే ఏంటంటే ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 3 + 1 అంతా 4, 4 అంతా 5 కాబట్టి ఇక్కడ మన ప్రోడక్ట్ ఏమవుతుంది, 4 కార్బన్స్ వస్తాయి. అంటే ఏంటన్నా C3H7 COONA CH3. సో పాజిటివ్ అవుతుంది. అలాగే 6th వన్ అన్న, 6th వన్ షెడ్కి ఏమవుతుందంటే CH3 C4H9 దిస్ వన్ ఇస్ OH. ఇది కూడా పాజిటివ్ అవుతుంది. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయన్న, 4 + 1 6 కార్బన్స్ ఉన్నాయి. 6 కార్బన్ అంటే ఏమవుతుందన్న, 5 కార్బన్స్ వస్తాయి. 5 కార్బన్స్ CONA CH3. సో నెక్స్ట్ నాన్న 7th వన్ ఇస్ C2H5 HOH. దిస్ వన్ ఇస్ నో రియాక్షన్ ఎందుకంటే ఇక్కడ మిథైల్ గ్రూప్ లేదు. సెకండ్ ఆల్కహాల్ ఉందంటే మిథైల్ గ్రూప్ లేదు. దిస్ ఇస్ ఆల్సో నో రియాక్షన్. ఏమవుతుందన్నా, నో రియాక్షన్. ఓకే. సో 7 అప్లికేషన్ చెప్పాను. సో జస్ట్ 1 minute రాయండి అన్న. 7 అప్లికేషన్స్ ఇప్పుడు నాన్న ఆల్రెడీ 4 అప్లికేషన్ చెప్పేస్తాను. ఈ పైన రాసుకున్నానండి. నెక్స్ట్ అప్లికేషన్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడే చదవండి నేనన్నా, ఈ మధ్య గ్యాప్లో రాద్దాం. సో ఇంకా సెకండరీ ఆల్కహాల్స్ ఒక కండిషన్ చెప్తే అప్పుడు టెర్షియరీ ఆల్కహాల్స్కి వెళ్దాం. సో దీంతో పాటు మనకి ఇది అవగాహన ప్రీవియస్ మెయిన్స్ నీట్ క్వశ్చన్స్ కూడా ఎలా చేయాలో కొన్ని ఆబ్జెక్ట్ మోడల్ కూడా నేను చేపిస్తాను మీకు. సో నెక్స్ట్ నాన్న దిస్ వన్ C3H7 HOH. ఇది కూడా టెర్షియరీ సెకండరీ ఆల్కహాల్స్ బట్ నో రియాక్షన్. ఓకే. సో 8th వన్. నెక్స్ట్ వన్ ఇస్ టెర్షియరీ ఆల్కహాల్స్. టెర్షియరీ ఆల్కహాల్స్, ఎనీ టెర్షియరీ ఆల్కహాల్స్ నో రియాక్షన్. ఎనీ టెర్షియరీ ఆల్కహాల్స్ ఏమన్నా, ఎనీ ఆర్ గ్రూప్ CH3 ఏమన్నా CH3 HOH నో రియాక్షన్. ఎన్ని తెలిసే నో రియాక్షన్. ఓకే. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే ప్రైమరీ ఆల్కహాల్స్లో ఓన్లీ ఇథైల్ ఆల్కహాల్స్, ఇథనాల్ ఓన్లీ పాజిటివ్ రియాక్షన్. రిమైనింగ్ ప్రైమరీ ఆల్కహాల్స్ ఎవ్రీథింగ్ ఇస్ ద నెగిటివ్ రియాక్షన్. సెకండరీ ఆల్కహాల్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద అట్లీస్ట్ 1 methyl group, at least 1 methyl group negative
అట్లీస్ట్ మన ఇద్దరు పాజిటివ్ హాలోఫామ్ రియాక్షన్. ఓకే అన్న సరే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే, మీకు అర్థమైంది? అండర్స్టాండ్. సో నెక్స్ట్ థర్డ్ మోడల్కి వెళ్దాం. సో నెక్స్ట్ నానా, ఓకే నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, చూడన్నా రైట్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ is the following compound on haloform reaction give neovaleric acid. You know, neovaleric acid అంటే ఏం లేదన్నా 5 కార్బన్ అటాక్డ్ 5 కార్బన్ ఉంటే యాసిడ్ పుట్టు దాన్ని ఏమంటున్నా నియోవాలిక్ యాసిడ్ అంటారు. ఓకేనా, ఏమంటున్నా నియోవాలిక్ యాసిడ్ అంటే ఇక్కడ 5 కార్బన్స్ అంటే ఇక్కడ మామూలుగా మనం 5 కార్బన్స్ కంబైనింగ్ ఉండి యాసిడ్ ఉండాలంటే మనకు దీన్ని బట్టి ప్రోడక్ట్ ఇది రియాక్ట్ ఇంకా ఉండాలి, మనకి రియాక్ట్ ఇంకా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్సీ గివరేజ్ ఎన్ఎస్ 1C కదా, అంటే రియాక్ట్కి ప్రోడక్ట్కి ఒక కార్బన్ తక్కువ ఉండాలి. అంటే ఏంటంటే తక్కువ అవుతుంది ప్రోడక్ట్. అప్పుడు దీన్ని బట్టి ఈ ఆప్షన్ పాయింట్ ఆఫ్ లో రియాక్ట్ వచ్చేటికి ఏమో సింపుల్ లాజిక్, ఏదైతే 6 కార్బన్ కాంపౌండ్ అదే పాజిటివ్ అవుతుంది. అన్ని కూడా నియో చూద్దాం. సో ఫస్ట్ సక్సెస్ అవుతుంది. సో ఏ బి C. Next one C. D. One minute. నియోవాలిక్ యాసిడ్ కదా, నియోవాలిక్ యాసిడ్. సో దాని ఫస్ట్ నియో ముందర మనం మాట్లాడే క్వశ్చన్ ఆప్షన్ పెడితే అప్పుడు నియోవాలిక్ వెళ్తాము. ఏమనంటే పెంటనోయిక్ యాసిడ్ అన్నారు. పెంటనోయిక్ యాసిడ్ నియోని శీర్షిక చూద్దాం. సో సి
నెక్స్ట్ ఏమవుతుందా డి. ఓకే చూడన్నా, ఇప్పుడు ఇది ఏ ఆన్సర్ వస్తుందన్నా, దిస్ వన్ ఇస్ డై. సెకండ్ ఆన్సర్స్ పాజిటివ్ అవుతుంది కానీ బట్ కార్బన్స్ 1 2 3 4 ఉన్నాయి. ఎన్ని కార్బన్స్ ఉన్నాయన్నా 4 కార్బన్స్. ఇది ఎన్ని కార్బన్స్ ఉన్నాయన్నా 1 2 3 4 5. ఇది 5 కార్బన్స్ ఉన్నాయి. దిస్ వన్ ఇది ఎన్ని కార్బన్స్ ఉన్నాయన్నా, ఇది ఎంత వస్తుందన్నా, ఇది కూడా 4 కార్బన్స్ ఉన్నాయి. ఓకే నెక్స్ట్ దిస్ వన్ ఇస్ ద 1 2 3 4 5 6 ఉన్నాయి. ఎనక ఉన్నాడా 6 కార్బన్స్. ఇక్కడ ఇప్పుడు హాలోఫార్మ్ రియాక్షన్ అంటే ఏంటి, ఎన్సీ గివ్ రైజ్ టు n-1c. ఎందుకంటే అర్థమవుతుందా n-1c. సో రియాక్షన్ ప్రోడక్ట్ ఒక కార్బన్ తగ్గిపోతుంది. సో ఆన్సర్ ఏమన్నా పెంటమైక్ అంటే పెంటమైక్ అంటే ఏమవుతుందంటే ఆన్సర్ ద, సో ఇది రియాక్షన్ అవుతుంది. 2 కన్నా 5 6 కార్బన్స్ కాస్త కార్బన్ తగ్గిపోతుంది కాబట్టి ఆన్సర్ ఇస్ ద డి. ఎవరిన ఆన్సర్ ఏమవుతుందా పెంటమైక్ అది ఒకటే యాసిడ్ అవుతుంది. సాల్ట్స్ ఆఫ్ యాసిడ్ చేమబాట్ ఏమవుతుందా సాల్ట్స్ ఆఫ్ యాసిడ్ ఒకటి ఫామ్ అవుతుంది. ఓకే పెంటమైక్ యాసిడ్. ఎందుకంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, సో నేను 1 పెట్టినానా, ఇది హెచ్ఎన్ అనేది హెచ్ గ్రూప్. ఓకేనా ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామన్నా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమనంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, చూడన్నా which of the following compound on haloform or iodoform give neo valeric acid, neovaleric acid. So option number A, B, C, D. One, two, four. ఓకే చూడన్నా, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందన్నా ఇది అవుతుందన్న. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఆపుతుందన్న 1 2 3 4 5 6. ఓకేనా 6 కార్బన్స్ ఉన్నాయి. మన ప్రోటీన్ నియో వాల్యూక్ అంటే 5 కార్బన్స్ ఉంటే తెలిసి కాబట్టి దీని ఏమన్నా నియో అంటారు. ఇక్కడ ఎన్ని ఉన్నా ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఆల్ సేమ్ కండిషన్ ఇద్ద ఎన్సీ గివ్ రైజ్ టు ఏమవుతుందన్నా n-1c. ఎన్సీ గివ్ రైజ్ వస్తుందన్నా n-1c. సో ఆప్షన్ వస్తుందన్నా ఇరే మీకు ఎన్ ఐసో నియో మీకు బేసిక్స్లో వస్తుందన్నా ఎన్ ఆలికేన్స్ ఐసో ఆలికేన్స్ అండ్ నియో ఆలికేన్స్. నేను ఎన్ ఆలికేన్స్ అంటే ఏంటంటే స్ట్రైట్ చైన్ ఆలికేన్స్. మీకు ఫస్ట్ ఇయర్ హైడ్రోకార్బన్లో వస్తుందని ఎన్ స్ట్రైట్ చైన్ ఆలికేన్స్, స్ట్రైట్ చైన్ కాంపౌండ్ ఇది ఎన్. ఐసో అంటే ఏంటంటే సెకండరీ కార్బన్ అంటే ఎనీ గ్రూప్ ఇది కూడా ఐసో. నియో అంటే ఏంటన్నా టెరిసరీ కార్బన్. ఇలాగా టెరిసరీ కార్బన్ అంటే ఎనీ గ్రూప్ ఇది కూడా ఏమంటున్నా నియో కాంపౌండ్. సో దిస్ దే అక్కడే 5 కార్బన్ యాసిడ్ అంటున్నా నియో వాల్రిక్ యాసిడ్ అంటే నియో వాల్రిక్ యాసిడ్. సో ఆన్సర్ వస్తుందన్నా సి. సో నెక్స్ట్ మన లాస్ట్ క్వశ్చన్ అన్న రాసుకోండి, పైన జరుగుతాను.
నెక్స్ట్ ఫ్రెండ్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇది మెయిన్స్లో ఉన్న నీట్లో అన్న ఏమైనా ఇంటిజర్ టైప్ అని అడుగుతాడు అన్న. క్వశ్చన్ బేస్ చేసుకొని ద నెంబర్ ఆఫ్ రైట్ అన్న, ద నెంబర్ ఆఫ్ molecule which gives haloform test among the following molecule. Following molecule. A. B. C. D. E. ఓకే చూడండి. సో ఎన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ అన్న ఇది అవుతుంది లేదా? దిస్ వన్ కార్బన్లో కాంపౌండ్. ఏమన్నా కార్బన్లో కాంపౌండ్ ఇది. ఇక్కడ సింగిల్ సిఎస్ గ్రూప్ ఉంది అంటే పాజిటివ్ అవుతుంది. ఏ అవుతుంది అన్న. నెక్స్ట్ ఇది కార్బన్ కాంపౌండ్, ఇది ఎస్టర్ గ్రూప్. కార్బన్ కాంపౌండ్ అని ఇక్కడ సింగిల్ గ్రూప్ లేదు, ఇది ఇథైల్ ఈటీ అంటే ఇది నో రియాక్షన్. ఏ అవుతుంది కానీ పి అవుతుంది. సి నాన్న ఇది కార్బన్ కాంపౌండ్, ఇది సింగిల్ మిథైల్ గ్రూప్, సో సి అవుతుంది. ఓకే. డి సో ఇది సెకండరీ ఆల్కహాల్స్ నాన్న. ఏంటన్నా సెకండరీ ఆల్కహాల్, బట్ ఇది ఇథైల్ గ్రూప్ ఈటీ C2H5. ఇది కూడా ఇథైల్ గ్రూప్ C2H5. దిస్ ఇస్ ఆల్సో నో రియాక్షన్. ఏ అవుతుంది, ఏ అవుతుంది, సి అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ డి అన్న. డి వచ్చినట్టు ఇది ఏ ఆల్కహాల్స్ నాన్న? ప్రైమరీ ఆల్కహాల్స్. ప్రైమరీ ఆల్కహాల్స్ ఓన్లీ ఇట్లా అవుతుంది, ఎదురు అవ్వదు. ఈ కూడా అవ్వదు. ఎఫ్ నాన్న. ఎఫ్ వచ్చి ఇది కార్బన్ కాంపౌండ్, ఇది కార్బన్ కాంపౌండ్, సింగిల్ ఎదురు పొంది ఎదురు పొందాడు అవుతుందా లేదా? సో ఎఫ్ అవుతుంది నాన్న. ఇది ఏ ఆల్కహాల్స్ నాన్న? తెరిసి ఆల్కహాల్స్. సో తెరిసి ఆల్కహాల్స్ అంటే ఏమవుతుందన్నా? అల్టిమేట్గా నో రియాక్షన్. దేశంలో ఏమవుతుంది? అల్టిమేట్గా నో రియాక్షన్. సో జి అనేది నో రియాక్షన్. హెచ్ అనేది అవుతుందండి. ఏ ఆల్కహాల్స్? ప్రైమరీ ఆల్కహాల్స్లో ఇథైల్ ఆల్కహాల్స్ అనేది అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందన్నా? ఏ అవుతుంది, సి అవుతుంది, నెక్స్ట్ ఎఫ్ అవుతుంది, నెక్స్ట్ ఏమవుతుందన్నా? హెచ్ అవుతుంది. సో ఆన్సర్ ఇంకా 4 అవుతాయి. 4 అవుతాయి. ఓకే. సో ఆన్సర్ చూసిన 4 అవుతుంది. ఆయన 1 ఓకే. సో ఇది నా టోటల్ స్టోరీ హాలోఫామ్ ఐడోఫామ్ రియాక్షన్. ఓకే టోటల్. ఓకే హ్యాపీ. సరే నన్ను ఇప్పుడు మీకు ఈ వీడియో చూసుకుంటే మీకు నచ్చి ఉంటుంది. మీరేం షేర్ చేయండి అన్న, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. ఓకేనా? బై నాన్న.